మహనీయులు మార్గదర్శకులు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. జ్ఞానం, సమానత్వం, స్వేచ్ఛ ఇవి కేవలం పదాలు మాత్రమే కాదు. ఒక మహానుభావుడు ఈ విలువల కోసం తన బ్రతుకునంతా పోరాడాడు. వీటి కోసమే ఆయన జీవితాన్ని అంకితం చేశాడు. ఆయన ఎవరో ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆయనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఒక సామాన్య వ్యక్తిగా పుట్టి అసాధారణంగా జీవించి అసామాన్యంగా భారతదేశ చరిత్రను మలచిన నేత అంబేద్కర్. అణగారిన వర్గాలకు స్వరమవుతూ చదువు ద్వారా చైతన్యాన్ని, రాజ్యాంగం ద్వారా హక్కులను, బౌద్ధ మతం ద్వారా సమానత్వాన్ని అందించిన మహానాయకుడు. అంబేద్కర్ నాయకత్వం లేకపోతే మనం అనుభవిస్తున్న స్వేచ్ఛలు, సమానతలు, హక్కులు ఇంత బలంగా ఉండేవి కావేమో. ఇలాంటి మహానుభావుడిని ఏప్రిల్ 14న ఆయన జయంతి సందర్భంగా గుర్తు చేసుకోవడం మనందరి బాధ్యత. ఆయనకిచ్చే గౌరవం. ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకునే అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన ఆలోచనలను, సిద్ధాంతాలను, స్ఫూర్తిని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. సమాజాన్ని నిరంతరం నడిపిస్తున్న మహాశక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, ఆయన భావాలకు మరణం లేదని ఇప్పుడు ప్రతి నోట వినిపిస్తున్న మాట. ఏప్రిల్ 14వ తేదీన డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించడానికి ఊరు వాడ సిద్ధమవుతున్నాయి. ఈ సందర్భంగా అంబేద్కర్ జీవితం, చదువు, ఆయన ప్రధానంగా ఏ అంశాలపై పోరాడారు అనే విషయాలను ఒక్కసారి తెలుసుకుందాం. బాబాసాహెబ్ అంబేద్కర్ మధ్యప్రదేశ్లోని మోవ్లో 1891 ఏప్రిల్ 14వ తేదీన చివరి సంతానం అంటే 14వ సంతానంగా జన్మించారు. తండ్రి సుబేదార్ రామ్జీ మాలోజీ సక్పాల్. అతను బ్రిటిష్ సైన్యంలో పనిచేశారు. బిఆర్ అంబేద్కర్ తండ్రి సెయింట్ కబీర్ అనుచరుడు. అతని తండ్రి పదవి విరమణ చేసినప్పుడు అంబేద్కర్కు దాదాపు 2 సంవత్సరాలు మాత్రమే. అతనికి 6 ఏళ్ల వయసులో తల్లి చనిపోయింది. అనంతరం అతని అత్త ఆయనను పెంచింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సతారాలో పాఠశాల విద్యను పూర్తి చేశారు. బాబాసాహెబ్ ప్రాథమిక విద్యాభ్యాసం ముంబైలో పూర్తయింది. మెట్రికులేషన్ తర్వాత చిన్న వయసులోనే 1906లో వివాహం చేసుకున్నారు. దాదాపు 15 సంవత్సరాల వయసులో 9 ఏళ్ల బాలిక అయిన రమాబాయిని వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో అమలులో ఉన్న ఆచారం ప్రకారం తల్లిదండ్రులు ఈ వివాహాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఎల్ఫోన్స్టోన్ కాలేజీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక బరోడా ఇన్స్టిట్యూట్ లో చేరారు. తదుపరి చదువుల కోసం లండన్ వెళ్లారు. న్యాయశాస్త్రాన్ని అభ్యసించడానికి గ్రేస్ ఇన్ లో చేరారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ లో డిగ్రీ పూర్తి చేశారు. జర్మనీలోని బాన్ యూనివర్సిటీలో కొంతకాలం చదువుకున్నారు. అనంతరం 1924లో ఇంగ్లాండ్ నుండి తిరిగి వచ్చిన తరువాత అణగారిన వర్గాల సంక్షేమం కోసం ఒక సంఘాన్ని ప్రారంభించారు. దీనికి సర్ చిమన్లాల్ సేతాల్వాడ్ అధ్యక్షుడిగా, డాక్టర్ అంబేద్కర్ చైర్మన్ గా ఉన్నారు. విద్యను వ్యాప్తి చేయడం, ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడం, అణగారిన వర్గాల వివక్షను దూరం చేయడం ఈ సంఘం ప్రధాన లక్ష్యాలుగా ఉండేవి. ఈ నేపథ్యంలోనే అణగారిన వర్గాల సమస్యలను పరిష్కరించడానికి బహిష్కృత్ భారత్ వార్తాపత్రిక 1927 ఏప్రిల్ 3న ప్రారంభించారు. ఆ తర్వాత 1928లో బొంబాయిలోని ప్రభుత్వ న్యాయ కాలేజీలో ప్రొఫెసర్గా చేరి 1935న జూన్ 1వ తేదీన అదే కాలేజీకి ప్రిన్సిపల్గా పనిచేసి 1938లో రాజీనామా చేసే వరకు అదే పదవిలో కొనసాగారు. 1936లో ఇండిపెండెంట్ లేబర్ రాజకీయ పార్టీని స్థాపించారు. ది యానిహిలేషన్ ఆఫ్ కాస్ట్ అనే పుస్తకంలో అంబేద్కర్ హిందూ మత పెద్దలను, కుల వ్యవస్థను తీవ్రంగా విమర్శించారు. వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కార్మిక శాఖ మంత్రిగా కూడా అంబేద్కర్ పనిచేశారు.
స్వాతంత్ర్యం అనంతరం 1947లో దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తొలి మంత్రివర్గంలో న్యాయశాఖ మంత్రిగా నియమితులయ్యారు. స్వాతంత్ర్యం అనంతరం అంబేద్కర్ కాంగ్రెస్ నేతృత్వంలో మొదటి న్యాయ మంత్రిగా పనిచేశారు. 2 వారాల తర్వాత ఆయన భవిష్యత్ భారత గణతంత్ర రాజ్యాంగానికి రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్గా నియమితులయ్యారు. ఈ క్రమంలో ఆయన రాజ్యాంగ సభ ముసాయిదా కమిటీకి చైర్మన్గా నియమితులయ్యారు. డాక్టర్ అంబేద్కర్ ప్రధానంగా సమానత్వం, సామాజిక న్యాయం, అంటరానితనం వంటి దళితుల హక్కుల కోసం పోరాడారు. కానీ 1951లో కాశ్మీర్ సమస్య, భారత విదేశాంగ విధానం, హిందూ కోడ్ బిల్లుకు సంబంధించి ప్రధాని నెహ్రూ విధానంతో విభేదాలు వ్యక్తం చేస్తూ మంత్రి పదవికి రాజీనామా చేశారు. అక్టోబర్ 14, 1956న నాగపూర్లో జరిగిన ఒక చారిత్రాత్మక కార్యక్రమంలో బౌద్ధ మతాన్ని స్వీకరించారు. 1948 నుండి మధుమేహంతో బాధపడుతున్న బాబాసాహెబ్ అంబేద్కర్ 1956 డిసెంబర్ 6వ తేదీన ఢిల్లీలో నిద్రలోనే మరణించారు. కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా? చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా? అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. పుట్టినరోజులకు, పెళ్లి రోజు వేడుకలకు, రాజకీయ పార్టీ సమావేశాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ, రాధికాటు, సాకెట్ మెయిన్ రోడ్, కాప్రా, హైదరాబాద్. పిన్ కోడ్ నెంబర్ 500062. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ 9393142738, 9391808087 మరియు 8234070707.